చేశాను బెట్కాన్ నుండి. ఆ స్టాఫ్కి సంబంధించిన వాళ్ళు అసిస్టెంట్స్ అందరూ కూడా ఉన్నారు, ఎస్ఐపీ మెంబర్స్ ఉన్నారు మేడం. తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా సపోర్టింగ్ స్టాఫ్ అందరూ ఉన్నారు మేడం. సో ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీకు అందరికీ తెలుసు, అంటే మనకు అంతకుముందే రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఏదైతే ఎస్ఐఆర్ కింద మనము వెరిఫికేషన్ ఫామ్స్ ఇవ్వడం జరిగింది, అలాగే కలెక్షన్ చేసుకొని వాటన్నిటిని కూడా మనం ఆన్లైన్లో నమోదు చేస్తూ ఉన్నాము. బట్ ఈ ప్రక్రియ అనేది చాలా చాలా స్లోగా నడుస్తుందనే ఉద్దేశంతో కలెక్టర్ మ్యామ్ గారు ప్రత్యేకంగా మన అర్బన్లో మనం చాలా చాలా వెనుకబడి ఉన్నాము. దాదాపుగా 18% మాత్రమే మనం రీచ్ రాగలిగినాము. సో దాని ఇంకా కూడా అంటే మనకి ఎవ్రీడే ఒక 10% పెరిగితే తప్ప ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి టైం వేస్ చేయకుండా దాన్ని రీచ్ కాలేదు. కాబట్టి ఇక్కడ చాలా ఇంటెన్సివ్గా కలెక్టర్ మ్యామ్ మినిట్ టు మినిట్ మానిటర్ చేస్తుంది. నిజంగా చెప్పాలంటే నాకు వాట్సాప్ ఉంటుంది, మినిట్ ఇన్వాల్వ్ చేసేసి తర్వాత ఫీల్డ్ లెవెల్లో ఉన్న ఫంక్షనర్స్ అందరినీ కూడా మోటివేట్ దాంట్లోనే మన అర్బన్ ఏరియాలో మనం ల్యాగ్ కొంచెం వెనుకబడి ఉన్నాం కాబట్టి చేయడం జరిగింది. చాలా మటుకు ఇంకా బిఆర్ఓస్ ఎఫ్ఏక్యూస్ అని చెప్పి ఫ్రీక్వెంట్లీ ఆస్క్ క్వశ్చన్స్ సంబంధించిన ఫ్లెక్సీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా మేము ఇంగ్లీషు తెలుగు అన్నీ కూడా చేసి ఇక్కడ పెట్టడం జరిగింది. అలాగే ప్రిన్సిపల్ వాళ్ళని సంప్రదించడానికి వీలుగా ఉంటుందనే ఉద్దేశంతో సో ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కలెక్టర్ మేడంకు అలాగే మేయర్ మేడంకు గౌరవ కార్పొరేటర్స్ అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కలెక్టర్ మేడం గారికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. కార్పొరేటర్ మేడం కూడా వచ్చాను. ఒక చాలా నాకు బిఏ కనపడలేదు. ఒక చాలా రూరల్ హైలైట్ అని 10 to 20% ఏ చరిత్రాత్మక ఏ విధమైన కాన్స్టిట్యూయన్సీ మరి 80% షిఫ్టింగ్ అయ్యారా సురేష్ గారు? 191 మీవే. ఈ మూడే అంత స్పష్టంగా కనపడకపోవచ్చు. ఈఎస్ డిజిటైజ్డ్ అంటే ఎంతమంది తిరిగి ఇచ్చారు మా వాళ్ళు యాప్లో కొట్టారు. ఓకే, 65% అక్కడ కూడా బిఎల్ఏస్, అక్కడ కూడా షిఫ్టింగ్. సరే, షిఫ్టింగ్కి నేను వస్తాను. బోధన్ అక్కడ కూడా పట్నం ప్రాంతం, అక్కడ కూడా షిఫ్టింగ్. మహారాష్ట్ర బార్డర్ ఇంకేమైనా ఉంటే అది కూడా పెట్టండి. 62%. బాన్స్వాడలో చూపినండి. ఆ మొత్తం జిల్లా కూడా జిల్లా కలెక్టర్ నిజామాబాద్ పరిధిలో రాకపోయినా సరే కామారెడ్డిలో 4 మండలాలు ఉన్నాయి. ఆ ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉన్న బిఎల్ఓస్ని పిలిపించి మాట్లాడితే, అక్కడ ఉన్న బిఎల్ఏస్ని పిలిపించి మాట్లాడితే 60%. మీ వాళ్ళు ఏమంటున్నారండి? మేడం ఇది మీరు కూడా వినాలి, టేక్ ఇట్ విత్ ద పించ్ ఆఫ్ సాల్ట్. ఏంటంటే మీరు ఎందుకు అంతా కంగారు పడుతున్నారు? ఇప్పుడు టైం ఉంది కదా. 17 రోజులు గడిచిపోయింది అండి, మీరు 20% దాటలే. నెక్స్ట్ ఒక వారంలో ఎట్లాంటివి తీసుకువస్తారు? తర్వాత ఒక్కొక్క బిఎల్ఏకి మోడిఫై స్టేట్ రిపోర్ట్ 100 చేయండి, 3600 చేయండి, డివైడ్ బై 5 minutes చేయండి. అది కూడా వాడు పాపం నిరంతరంగా చేసినా కూడా లంచ్ బ్రేక్ ఏదైనా తినకుండా ఉన్నా కూడా మేము రోబోట్సా? మేము చేయము. మీడియా ముందు మేడం మేము చేయము. మేడం లెట్ మీ కంప్లీట్. నేను అందరి ముందు చెప్తున్నాము, మేము అధికారిగా ఆఫీసర్స్గా బిఎల్ఓస్గా చాలా పని చేసి ఉన్నాము, చేస్తాము. అందులో తప్పేం లేదు. మేము ఇంటికి పోతే మర్యాద లేకుండా మాట్లాడడం, తిట్టడం, వాళ్ళు ఏమైనా సొంత పని చేస్తున్నారా? భయ్ రియలైజ్ వాళ్ళకి వచ్చే ఏదైనా అదనంగా దాని కూడా కాదు. పాపం ఒక బిఎల్ఓస్తో పాటు 3 అదనంగా స్టాఫ్ని పెట్టాము. సెకండ్ సాటర్డే ఉన్న, రేపు సండే ఉన్న వాళ్ళు పనిచేస్తారు. ఎందుకు? మీకోసం, అర్బన్ ప్రాంతం కోసం. ఏమని? సరే పాపం టీచర్స్ ఉంటారు, వర్కింగ్ కపుల్స్ ఉంటారు, వీక్ డేలో అంత టైం దొరకకపోవచ్చు, పర్వాలేదు. వాళ్ళకి సెలవు ఉన్న రోజు మేము మా సెలవు పక్కన పెట్టి పనిచేస్తాము. మరి ఇప్పుడు మీకు జరిగే నష్టం చెప్తా. ఎలక్షన్ ఉన్న కట్ ఆఫ్ డేట్ ఏముంటాయి? ఫైనల్ డేట్ కార్పొరేటర్స్ చెప్పాలి. నా ఓటు వేయలేదు
చేయలేకపోయాను బికాజ్ నేను అక్టోబర్లో వేరే జిల్లాలో ఉన్నాను. మీకు అర్థమైందా నేను దేని మీద ఫోకస్ పెడుతున్నాను? మీరు మ్యాథ్స్ కాకపోయి ఉంటే మీ ఓటు పోతుంది. అండ్ మీరు అంటే మీకు కావాల్సిన ఓటర్ ఓటు. ఇప్పుడు దీంట్లో నెక్స్ట్ స్టెప్ వినండి. నేను ఏం చెప్తున్నాను, పాపం మా బిఏలోస్ని ఆరోపిస్తున్నారు, చిన్న చూపు పెడుతున్నారు. బిఏలోస్ అన్ఎడ్యుకేటెడ్ ఉన్నారు అంటే మిమ్మల్ని నేను చెప్పట్లే, జనరల్గా. సరే బిఏలో పిహెచ్డి అయినా సరే అండి, వాళ్ళు మీ ఇంటికి వచ్చేటప్పుడు మీరు మాకు ఫామ్ ఇవ్వకపోతే మమ్మల్ని ఏం చేయమంటారు చెప్పండి? చెప్పండి. నేను జిల్లా ఎన్నికల అధికారిగా నేను 2 times నా ఫామ్ నింపాల్సి వచ్చింది. నాకు అంత కన్ఫ్యూజన్ ఉండే. అంటే ఇది బ్రహ్మవేదం కాదు, నేను చేసి నింపి ఇచ్చాను, కటింగ్ చేశాను, వైట్నర్ పెట్టాను, ఏదైనా సరే కనీసం నేను తిరిగి ఇచ్చాను. నా పేరు అయితే 31 నాడు ప్రకటన అయి విడుదల అయి డ్రాఫ్ట్ ముసాయిదాలో నా పేరు ఉంటుంది. నాట్ యాజ్ జిల్లా ఎన్నికల అధికారిగా, కానీ ఒక బాధ్యత గల ఓటర్గా పౌరులుగా నేను నా ఫామ్ తిరిగి ఇచ్చాను. కాబట్టి మీరు మీ ఫామ్స్, మీ ఓటర్ ఫామ్స్ ఖాళీగా జస్ట్ సంతకం పెట్టి ఇవ్వండి. అప్పుడు కూడా మీ పేరు అంటే ఫలానా ఓటర్ పేరు ముసాయిదాలో వస్తుంది. మీరు ఫామ్ ఇవ్వకపోతే మీరు ఎంత బ్రహ్మాండంగా నింపినా మీ పేరు రానే రాదు. ఇప్పుడు నాకు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ జరిగింది 2 days బ్యాక్. ఎంపీ గారు కూడా చాలా స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకుంటామని చెప్పడం కూడా జరిగింది. సో వి ఆల్ కేమ్ అవుట్. ఇప్పుడు మేము కార్పొరేటర్స్ అందరం కూడా క్షేత్రస్థాయిలో ఉండి పనిచేస్తున్నాము. అండ్ వీఆర్ మానిటరింగ్ బిఎల్ఎస్ ఆల్సో. కొంచెం బిఎల్ఎస్ ఇర్రెగ్యులర్ ఉన్నారు మేడం. సో వీఆర్ రిక్వెస్టింగ్ దెమ్ టు కమ్ ఆన్ ద గ్రౌండ్. అండ్ రిగార్డింగ్ బిఎల్ఓస్, వాళ్ళు పని చేస్తున్నారు కానీ కొన్ని ప్లేసెస్లో డోర్ టు డోర్ పోవడం కొంచెం మిస్ అయిపోయినారు. బికాస్ వాళ్ళకు కూడా కొంచెం అడ్రస్ తెలవడం లేదు.